నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన ధర్మ సందేహాలన్నీ కూడా తీర్చడానికి మన గురువు గారైనటువంటి నందిబట్ల సత్యనారాయణ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మన ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా, దీర్ఘాయుష్మతి భవ. గురుగారు, భోగి మంటలను ఎందుకు శుభకరంగా భావిస్తారు? పారమార్థికమైనటువంటి దృష్టి ద్వాపర త్రేత కృతయుగముల వరకు కూడా ఒక ఆధారంగా ఉన్నది. లౌక్యమైనటువంటి ఆధారం ఏమిటంటే, పూర్వకాలమునందు త్రేతాయుగంలో రురువు అనేటువంటి రాక్షసుడు తపస్సు చేస్తూ బ్రహ్మదేవుడి దగ్గర వరం కోరుకున్నాడు. ఏమిటి ఆ వరం? నీ తపస్సుకు మెచ్చానయ్యా రురువా, నీకేం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు రురువు అంటాడు, నేను ఎవరి చేతను ఎప్పుడునూ చావకుండా నాకు నా వరాన్ని ప్రసాదించండి అన్నాడు. అదేమిటయ్యా, మానవుడన్న పుట్టిన తర్వాత జాతస్య ధ్రువోర్ మృత్యువు అని చెప్పిన్నది కదా, అటువంటి మృత్యువు తప్పదంటే ఎలాగుంటుంది? తప్పదు నీకు ఆ మృత్యువు అని అంటారు. అప్పుడు ఎలా మరి నేను మరణం అని అంటున్నారు, ఎవరి చేత మరణించాలి, ఎలా మరణించాలి అని చెప్పేసి అంటే బ్రహ్మదేవుడికి ఒక చుక్కు ప్రశ్న అయిపోయి అప్పుడు పారమార్థంగా చెప్తుంటాడు. ఏమని చెప్తుంటాడు? మీరు ఎప్పుడైనా ఆ రాక్షసుని చంపాలి అనుకున్నట్టయితే ఈ హేమంత ఋతువు అంటే పుష్యమాసం, ఈ పుష్యమాసములో ప్రతి ఇంట్లో ఆవు పేడతో శుభ్రంగా అలికి గొబ్బిళ్ళు పెడుతూ మకర సంక్రమణం అనేటువంటి పురుషుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు కనుక మీరంతా ఆవు పేడను తీసుకొచ్చి గొబ్బిళ్ళు పెట్టేసేసి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఉంచి ఆ యొక్క మకర సంక్రమణ పురుషుణ్ణి పూజలు చేసి ఆ తర్వాత పేడంతా కూడా ఓ పక్కకు పెట్టేసేయండి. అలా నెల రోజుల ప్రకారం చేసినట్టయితే పేడ తయారీ, దాని పిడకలు తయారైపోతాయి. అటువంటి పిడకలు తయారైనప్పుడు ఈ భోగి మంటలు వెలిగించినట్టయితే ఈ రురువనే రాక్షసుణ్ణి దానిలో సంహారం చేసినట్టయితే శత్రుపీడ పోతుంది, ప్రజలకు అనేకమైనటువంటి శాంతులు, దాంతోనే కాకుండా ఆనందోత్సాహము, 33 కోట్ల దేవతలు కూడా ఆనందపడుతుంటారు, 84 కోట్ల జీవరాశులు కూడా తరింపబడుతుంటారు. కనుక ఈ భోగి మంటలు ఎందుకు అనంటే, శాస్త్ర ప్రకారంగా అలాంటి ధర్మాంతో అధర్మమైనటువంటి రాక్షస సంహారం కలగటానికి మాత్రమే ఇలాంటి ఉపకారం చేశారు. అందులో మనకు కార్తీక మాసం నుంచి మార్గశిర మాసం, పుష్యమాసం, మాఘమాసం, ఈ 3 నెలలు కూడా అతి చలిగా ఉంటుంది. ఈ అతి చలి చేత మనం చలిని కాపాడుకోవటానికి ఆ భోగి మంటలలో జీర్ణమైనటువంటి వస్తువులను కూడా వేసేసి అక్కడికి దక్షిణాయనము అనేటువంటి ఆజన ఋతువు పూర్తయిపోతుంది కనుక, ఉత్తరాయణం అంతా కూడా పుణ్యకాలం కనుక, దక్షిణాయనమంతా కూడా యమధర్మంతో కూడుకున్న కాలం కనుక ఆ కాలమంతా నశించి మరల ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉత్తర క్రియలు, ఉత్తరమైనటువంటి శుభపరమైనటువంటి కార్యక్రమాలన్నీ చల్లుకోవటానికి, చేసుకోవటానికి, ఉపక్రమించడానికి అవకాశంగా ఉంటుంది. పండుగ అంటే ప్రతి వ్యవసాయ కృషివరుడు అంటే వ్యవసాయదారుడు వ్యవసాయం పంటలన్నీ కూడా అన్ని రకాల పంటలు చేతికొస్తుంటాయి. ఆ చేతికొచ్చిన పంటలను ఆ సంక్రాంతి పురుషుణ్ణి మనం పూజించాలి గనక, ఆ పూజ చెయ్యాలంటే ఆ పురుషుడి యొక్క అనుగ్రహం పొందాలి కనుక మనము ఆ వంటలు చేయటానికి రగిలించినటువంటి నిప్పు కణులను అవే బొగ్గులుగా మార్చి పవిత్రమైనటువంటి యొక్క కణుల చేత బొగ్గులు తయారు చేసి తద్వారా రుచికరమైన పిండి వంటలు చేసి ఆ భోగి పురుషుడికి నైవేద్యం పెట్టి దాని అంతరాత్మకంగా శుభపరిణామైనటువంటి మనం భోజనం చేయటానికి, మనకు కలిగినటువంటి ఆత్మావై పుత్రికా పుత్ర రామాసి బంధువులు, మిత్రులు, ఆప్తులు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ ఒక ఇంట్లో చేసి సంబరాలు కూడా వేడుకలుగా చేసుకుని ఈ పూజను ఇలా చేసుకుంటే దాని కారణం వల్లనే భోగి మంటలు అనేటువంటి యొక్క శబ్దం ఉత్పన్నమైంది. తద్వారా కుటుంబ సభ్యులు, పల్లెలు, వాడవాడలు ఇవన్నీ కూడా ఆనందోత్సాహంగా సంబరాలు జరుపుకుంటారు. తన్నిమిత్తంగా భోగి మంటలు వెలిగించడం జరుగుతుందండి. గురువుగారు, ఇప్పటి వరకు మేము అడిగినటువంటి ప్రతి సందేహాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.